ఇప్పుడు ఎలక్షన్లప్పుడు లీడర్లు చాలా హామీలు ఇస్తారు, జనాల మీద లేని పాయిరం గురిపిస్తారు, వరుసలు పెట్టి పిలిచి మరీ మత్పరిస్తారు. ఓట్లేపించుకొని గెలిచినాక జనాలను యాది మరుస్తారు. అసలు కల్వనికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా తిప్పించుకుంటారు. కానీ ఈ ఎంపీ అయితే ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ను యాది మరవకుండా వాళ్ళ రుణం ఎట్లా తీర్చుకున్నాడో చూస్తే చక్కెరచ్చి కింద పడతారు మీరు. లైన్ల రావాలే అని సెక్యూరిటోళ్ళు పోలీసోళ్ళు ఇంకో బీడ్ సీస్ ఇయ్యరా అదే, అరే ఇంకో కోటరన్ని ఇయ్యరా అదే అని జనాలు ఆ లీచుడు ఇల్లు తీసుకునుడు ఇట్లా మస్తు గొప్పగా అయింది మందు బిర్యానీ వంచే కార్యం. అగ్గో గిదేంది, ఎవలో ఎంపీ ఓట్లేసి గెలిపించిన జనాల రుణాన్ని తీర్చుకున్నాడని చెప్పి ఎలక్షన్ల ముంగట మందు వంచేది చూపిస్తున్నారేంది అని పరేషాన్ అవుతున్నారా? గిది ఎలక్షన్ల ముంగడిది కాదు, ఎలక్షన్ల గెలిచినాకదే. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ కెంచి ఎంపీగా గెలిచిన పువ్వుపాటి కె సుధాకర్ అన్న జనాల రుణం గిట్ల తీర్చుకున్నాడు. ఓట్లేసి పార్లమెంటుకు పంపించిన జనాల్ని ఆదిమరితే ఎట్లా అని ఆళ్లను యాదుంచుకొని ఆళ్ల కడుపు సల్ల చేసిండు గీ తరీకల. నేలమంగళపట్నంలో ఓ పెద్ద గ్రౌండును చూసి దాంట్లో పెట్టిరు గీ కార్యాన్ని. 15,000 మంది అత్తరనుకుంటే 60,000 మందచ్చిరట. గింత మహోత్తరమైన కార్యానికి ఓ 20,000 మందికైతే అందినయట బీరు బిర్యానీలు. గీ కార్యాన్ని పోలీస్ పర్మిషన్ తీసుకొని మరీ చేసిండ్రంటే ఎంపీకి జనాలంటే ఎంత పాయిరమో గదనుల్లా. దేశంలో ఏ లీడర్ ఇయ్యలే కావచ్చు జనాలకు గిట్ల మందు పార్టీ. ఓ దిక్కు వానాకాలంలో డెంగ్యూ మలేరియా తోటి జనాలు బాధపడుతుంటే గిట్ల పార్టీలిచ్చుడేంది అని గరమైతున్నారు అధికార చెయ్యి పాటోళ్ళు. యాదుంచుకొని మందు పార్టీ ఇచ్చినట్టే యాదుంచుకొని ఇచ్చిన హామీలను కూడా నెరవేరిస్తే మంచిగుంటది గాని అదవదమ్మా అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్.